వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్. మనం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం కట్నం విశాలి గారి దగ్గర అయితే ఉన్నాం. జనసేన వీర మహిళా విభాగం నుంచి ఒక సాధారణ కార్యకర్త నుంచి ఎన్నో పదవులు ఆశించి కోఆర్డినేటర్గా చేసి ఈరోజు గ్రంథాలయ శాఖ పదవి అయితే ఇవ్వడం అయితే జరిగింది. మేడంని మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈరోజు తణుకు నియోజకవర్గంలో జనసేన మహిళా విభాగం నుంచి మీకు గ్రంథాలయ శాఖ పవన్ కళ్యాణ్ అధినేత గారు మీకు అలాట్ చేశారు కదా, ఈ సందర్భంగా మీకు ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. నాకు ఈ పదవి ఇస్తారని అనుకోలేదు, ఏదో నేను వేరేగా అనుకున్నాను. కానీ చాలా మంచిది, స్టేట్లోనే మొత్తం గవర్నమెంట్లో ఒక భాగంగా నన్ను చేర్చుకున్నందుకు గ్రంథాలయ శాఖలో చేస్తున్న చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలండి. అలాగే ఇప్పుడు మీరు జనసేన మహిళా విభాగం నుంచి ఎంతో కాలం నుంచి చేస్తున్నారు కదా, ఇప్పుడు తణుకు నియోజకవర్గంలో జనసేన నుంచి ఏం కార్యాచరణ చేయబోతున్నారు? అది అధినేత మొన్నే మన సేనతో సేనాని అనే కార్యక్రమంలో మాకు దిశానిర్దేశం చెప్పడం జరిగింది. దాన్ని బట్టి నెక్స్ట్ దసరా నుంచి మా కార్యాచరణ తెలుస్తుందండి. చాలా బలంగా ఉన్నటువంటి జనసేన బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో తణుకు నియోజకవర్గం ఒకటి, కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్న నియోజకవర్గం ఒకటి. అదే కాకుండా బీసీ కులాలు కూడా జనసేనని బాగా ఆదరించారు. గత 2019లో 23,000 ఓట్ల పైచిలకు జనసేన తెచ్చుకోగలిగింది. ఇప్పుడు మన కూటమి నాయకుల్లో అందరూ కలిసి ఇక్కడ ఒక ఎమ్మెల్యేని గెలిపించుకోగలిగారు. ముందు కార్యాచరణ అంతా కళ్యాణ్ గారు చెప్తారు దసరా నుంచి. అప్పటి నుంచి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన బాటలో మేము నడుస్తాం. అలాగే మొన్న వైజాగ్లో 3 రోజులు జరిగిన మహాసభలో ప్రతి కార్యకర్తకి జనసేన నాయకుడికి కింద స్థాయి నుంచి పదవి ఇస్తామని చెప్పి ప్రెస్ మీట్లో అక్కడ జరగడం అయితే జరిగింది. దాని మీద మొత్తం కార్యకర్తలో కానీ మీలో కానీ ఎలా ఉత్సాహం ఎలా ఉంది? చాలా బాగుందండి. ఏంటంటే ముందు పదవుల గురించి పక్కన పెడితే మా నాయకుడు మాతో ఫేస్ టు ఫేస్ మాట్లాడారు, అది చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఎమ్మెల్యేలతో మాట్లాడారు, తర్వాత ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మా అందరితో, స్టేట్ కమిటీ అందరితో మాట్లాడారు, తర్వాత పార్లమెంటరీ స్థాయిలో కొంతమందిని పిలిచి మాట్లాడారు, తర్వాత ఓన్లీ క్రియాశీలక వాలంటీర్లతో ఈ కార్యక్రమం చేశారు. మంచి దిశానిర్దేశం చేశారు. ఫ్యూచర్లో కొత్త జనరేషన్ ఇంకా కూడా జనసేనలోకి రావడానికి ఆయన దారి వేశారు. చాలా సంతోషంగా ఉందండి. కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళా నాయకులు ఈ రోజు కోసం మేము ఎదురు చూసాము 1 year నుంచి, అది జరిగిందండి. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ గ్రంథాలయ శాఖ నాకు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని చెప్పి తణుకు నియోజకవర్గంలో కూడా ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే నేను నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తానని చెప్పి విశాల్ గారు అయితే చెప్పడం అయితే. వీడియో జర్నలిస్ట్ చందుతో చంద్రశేఖర్, స్టూడియోస్ న్యూస్, తణుకు.